దిబ్బలు కుప్పకూలిపోయాయి. దీంతో ముగ్గురు కూలి మృతి చెందారు. మరొకరికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మృతదేహాలని వెలికి తీస్తున్నారు పోలీసులు. మృతులు బీహార్కు చెందినటువంటి వలస కూలీగా గుర్తించారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక సెల్లార్ తవ్వకాలు అంటే అప్పుడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతోంది. సెల్లార్ కోసం మట్టిని తీస్తున్నారు కూలీలు. సో ఇదే నేపథ్యంలో మట్టిని తవ్వుతున్న సమయంలో పక్కనటువంటి మట్టి దిబ్బలు, ఎందుకంటే బేసిక్గా వాటికి అక్కడ అడ్డుగోడగా ఆ మట్టి కుప్పకూలిపోయి వారంతా కూడా ఆ మట్టి కింద ఇరుక్కుపోయారు. ముగ్గురు మరణించారు. వారంతా కూడా బీహార్ వలస కూలీగా తెలుస్తోంది. మరొకరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసు. ఆ మృతదేహాలను మట్టిని మొత్తాన్ని కూడా పక్కకు నెట్టేసి కొంతమందిని వారి మృతదేహాలని తీసే పనిలో ఉన్నారు పోలీసులు. మీరు చూడొచ్చు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి పూర్తిగా కూడా వ్యక్తిని కప్పేసింది. వాళ్ళు చాలా లోతుగా ఆ మట్టి అంతా తీస్తూ లోపలికి వెళ్ళిపోయారు. కానీ పక్కనటువంటి ఆ మట్టి దిబ్బలు కూరడం మాత్రం గమనించలేకపోయి ఒక్కసారిగా దిబ్బలు కూరడంతో మట్టి అంతా కిందికి జారుకుంది, వారి పైన పడిపోయింది. వారంతా కూడా మట్టి కింద కప్పబేయబడ్డారు. సో ముగ్గురు మరణించారు ఈ ఘటనలో. ఒకసారి మనం ఆ స్పాట్ నుంచి ఆ దృశ్యాలను చూద్దాం.